గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్ర ఆర్థిక శాఖ పట్ల, ఆర్థిక స్థితిగతుల పట్ల సుదీర్ఘమైనటువంటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 3 గంటల సేపు సాగినటువంటి సమీక్షా సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ఎన్నోసార్లు వివరించాం. ఒకవైపు 10 లక్షల కోట్ల రూపాయల బకాయిలు, ప్రతిరోజు కూడా దానికి చెల్లించాల్సినటువంటి వడ్డీలు, దానికి మించి 1,30,000 కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లించాల్సినటువంటి బకాయిలు, ప్రతి వర్గం నుంచి కూడా ఒత్తిళ్లు, ఇవన్నింటినీ ఉన్నటువంటి నేపథ్యంలో నిలిచిపోయినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు, దాదాపు 94 పథకాలు నిలిచిపోయాయి. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఏ రోజు సమావేశాన్ని నిర్వహించినా కూడా ఏ వర్గాన్ని మనం ఆదుకోగలం, ఏ వర్గానికి మనం బాసటగా నిలవగలం, ఏ రకంగా వాళ్ళకు సాయపడగలం, ఉన్న ఇబ్బందుల్ని అధిగమించి ఎట్లా మనం ముందుకు పోగలం అనేటువంటి దాని మీదనే సాగుతా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచనలన్నీ కూడా. అందులో భాగంగానే ఈరోజు సుదీర్ఘమైనటువంటి కసరత్తును చేయడం జరిగింది. నూతన సంవత్సరం, ప్రజలు మనకు ఇచ్చినటువంటి బాధ్యతలున్నాయి, మన కష్టాలు ఎన్నున్నా, మన ఇబ్బందులు ఎన్నున్నా, ఒకవైపు మనం నడపాల్సినటువంటి వ్యవస్థను నడుపుతూనే మరోవైపు మనం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఆ హామీలను కూడా నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన, తపన ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. పెన్షన్లని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంగా పెన్షన్లను ప్రారంభించుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తల్లికి వందనం కానీ, రైతులకు కానీ ఏ రకంగా ఎప్పుడు ఇవ్వబోతున్నాం అనేటువంటిది కూడా ఇప్పటికే చూచాయిగా వెల్లడించడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఒకవైపు పడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెడుతూ పరుగులు పెట్టించే దిశగా తీసుకుపోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన, ఆరాటంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నారు. అందులో భాగంగానే జరిగినటువంటి రోజు సమీక్షా సమావేశంలో ఎన్నో వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈరోజు దాదాపు 6,700 కోట్ల రూపాయల నిధుల్ని వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేసే నిర్ణయాల్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉద్యోగులున్నారు, చిరుద్యోగులున్నారు, రైతులున్నారు, విద్యార్థులున్నారు, మరి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చివరికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా పోలీసు మిత్రులు కూడా అందులో ఉన్నారు. ఇది మాకు ప్రతి ఒక్కరికి కూడా శక్తికి మించి చేయాలనేటువంటి ఆలోచనే మాకుంది. కానీ ఉన్నటువంటి పరిమితులు మీ అందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు రోజుకి బ్యాలెన్స్ చేసుకోవడమే ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మనం ఈ వర్గాలన్నింటినీ చేయాలి అనేటువంటిది ఒక సుదీర్ఘమైన కసరత్తు చేసిన తర్వాత ఇవాళ జీపీఎఫ్ ఏదైతే చాలా ఉద్యోగులది పెండింగ్ ఉంది, వాళ్ళ జీపీఎఫ్ పెండింగ్ కానీ ఈరోజు 519 కోట్ల రూపాయలని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మా దగ్గర ఉన్నటువంటి బకాయిల్లో నుంచి ఈ 519 కోట్ల రూపాయలని విడుదల చేస్తున్నాం అనేటువంటి విషయంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లానే చాలా కాలంగా మా పోలీసు మిత్రులు ఎక్కడ కనపడినా కూడా ఎంతో ఆతృతగా అడిగేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గురించి. ఎందుకంటే ఎంతో కష్టపడేటువంటి ఫోర్సు, సెలవుల్ని ఉపయోగించుకోకుండా ఆ సెలవుల్ని కూడా ప్రజల కోసం, సమాజం కోసం ఉపయోగించుకునేటువంటి ఆ పోలీసు మిత్రులు ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా 2 బకాయిలు ఉండిపోయినటువంటి పరిస్థితి గతంలో మళ్లీ వచ్చినటువంటి కూడా కంటిన్యూ అవుతా ఉంటే ఈరోజు ఒక ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అంటే 214 కోట్లు అప్రాక్సిమేట్లీ ఇవన్నీ. ఎందుకనంటే మనకి పోలీసులకు సంబంధించి కొంచెం పెరగచ్చు, కొంచెం తగ్గొచ్చు, మనకు ఉన్నటువంటి బిల్లుల్ని బట్టి అప్రాక్సిమేషన్ వేసుకుని చెప్పడం జరుగుతుంది. సో అట్లానే 14 సిపిఎస్ కు సంబంధించి దాదాపు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ని ఈరోజు 300 కోట్ల రూపాయలని ఇవాళ విడుదల చేయడం జరుగుతూ ఉంది. దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 300 కోట్ల రూపాయలు. మరి టీడీఎస్ కింద చెల్లించాల్సినటువంటి బకాయిలు 265 కోట్ల రూపాయలని చెల్లించడం జరుగుతూ ఉంది.
మొత్తం ఈ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి జీపీఎఫ్ కానీ సరెండర్ లీవులు కానీ లేకపోతే సిపిఎస్ కానీ ఇవన్నీ కలిపి ఒక దాదాపు 1300 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటిది విద్యార్థులు. ఈ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి వర్గం. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ యువగళం పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఆయన పాదయాత్రలో చాలా దగ్గరలో విద్యార్థుల్ని కలిసినప్పుడు చెప్పాడు, ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల మీరు నష్టపోతున్నారు, మీకు ఈరోజు సర్టిఫికెట్లు రావడం లేదు, ఈ అధిగమించి మేనేజ్మెంట్కే డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి మీకు దాని నుంచి విముక్తి కల్పిస్తామనేటువంటి చెప్తా వచ్చారు. చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి. అయినా దానికి గాను ఒక విషయంలో మాత్రం లోకేష్ బాబు గారిని చూసి వాళ్ళ మంత్రివర్గ సహచరులు కొంత భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చేంజ్ చేసడంలో విపరీతంగా చేంజ్ చేస్తున్నాడు. మాకు గుడ్ మార్నింగ్ మెసేజ్ రాదు ఆర్థిక శాఖ మంత్రిగా. నాకు ఆయన ఆ మంత్లో ఆ వీక్లో ఏం టార్గెట్ పెట్టుకుంటాడో దాని మీదనే పెడతాడన్నా మా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, మీరు ఎప్పుడు ఇస్తున్నారు అనేటువంటిది. నిజంగానే ఆయన ఒత్తిడికి ఈరోజు అంటే మా అందరికి కూడా బాధ ఉంది. మా అందరం కూడా పిల్లలు ఎంత సఫర్ అయ్యారు, మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాం. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా అటు పాదయాత్రలో ఆయన చేసినటువంటి ప్రామిస్ అవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాదాపు దానికి సంబంధించి 788 కోట్ల రూపాయల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చేయడము అనంటే నిజంగా అది డెఫినెట్లీ ఆ క్రెడిట్ని నేను లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం. మేము ఆర్థిక శాఖగా మేము ప్రపోజ్ చేసినప్పుడు జనవరి నుంచి 200 లేక 250 300 మేము ఇస్తాము అనేటువంటిది ఒక ప్లాన్ చేసుకున్నాం. ఎందుకు అనంటే ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ఏ రకంగా మనం అకామిడేట్ చేసుకోగలము అన్నప్పుడు, అంతకు మించి చేయలేము అన్నప్పుడు. కాకపోతే ఆయన 2-3 సార్లు దీని మీద మీటింగ్ పెట్టుకోవడం, ఏ రకంగా సఫర్ అవుతున్నారు విద్యార్థులు, ఇంకొక యూనివర్సిటీగా సర్టిఫికెట్ లేక బ్లాక్ అవుతున్నారు, మనం ఎంత రిస్క్ అయినా సరే మిగిలింది కొంత డిలే అయినా సరే ఇక్కడ చెయ్యాలి అనేటువంటిది గట్టిగా పట్టుబట్టడంతో ఇవాళ దాని మీద 788 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి దీంతో పాటు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నింటికి మించి చాలా కాలంగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా చిన్న కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల రూపాయలు చేసుకుని ప్రభుత్వం చుట్టూ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు నిజంగా మా ఆఫీస్లో కూర్చుంటే వాళ్ళు వచ్చేటువంటి బాధలు చెప్తా ఉంటే ఒక రకంగా ఏంటి ఇంత దయనీయమైన స్థితికి ఎట్లా తీసుకెళ్లగలిగారు, ఇంత నిర్దాక్షిణ్యంగా ఎట్లా ఉండగలిగారు అనిపిస్తుంది. చాలా మంది చెప్తా ఉంటారు, సార్ భార్య హాస్పిటల్లో ఉంది, కూతుర్ని కాలేజీలో జాయిన్ చేయించాలి, పెళ్లి వచ్చింది, లేకపోతే ఇట్లాంటివి చెప్తా ఉంటే చిన్న బకాయిల్ని కూడా విడుదల చేయకుండా గత 6 ఏళ్లుగా పెండింగ్ పెడితే ఇవాళ 10 లక్షల లోపల ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్ బిల్స్ ని రిలీజ్ చేయాలనేటువంటి నిర్ణయం ఈ రోజు తీసుకోవడం జరిగింది. దాదాపు ఇది 26,000 మందికి లబ్ధి జరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం. ఇది దీంతో అమౌంట్ ఎంత అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఆ 10 లక్షల లోపు వచ్చే బ్రాకెట్ లోపల వచ్చే వాళ్ళందరికీ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భూసేకరణ చేయబడినటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. భూమి తీసుకుంది ప్రభుత్వం కానీ డబ్బులు ఇవ్వలేదు, వాటిని కూడా ఇందులోనే విడుదల చేయడం జరుగుతూ ఉంది. అట్లానే చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు చాలామంది. ప్రభుత్వం వాళ్ళకి ఒకవైపు బిల్లులు పెండింగ్ పెట్టింది, మరోవైపు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్ని పెండింగ్ పెట్టింది. దాదాపు ఇవాళ 651 కంపెనీలు 90 కోట్ల రూపాయల్ని మేము విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు మరో 6,000 మంది కంటే ఇంకా చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టుకున్న వాళ్ళు మొత్తం ఒక 6,000 మందికి ఈ 100 కోట్ల 90 కోట్ల 100 కోట్ల రూపాయలతో బెనిఫిట్ చేయడం జరుగుతూ ఉంది. మరి 90 కోట్లు 651 కంపెనీలు 651 కంపెనీలు, దాంతోపాటు 6,600 మంది లబ్ధిదారులు, అంటే ఇంకా మైక్రో ఎంటర్ప్రైజెస్ చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, ప్రభుత్వం నుంచి బకాయిలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటు విద్యుత్ శాఖకి సబ్సిడీ ఇవ్వాల్సింది
అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సినటువంటిది నిర్ణయం తీసుకుని 500 కోట్ల రూపాయలని విడుదల చేయడానికి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద వాళ్ళు దాదాపు 3,000 కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు. సో దాన్ని కంటిన్యూస్గా మేము పేమెంట్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక 400 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మెడిసిన్స్ అండ్ డ్రగ్స్కి సంబంధించి మరొక 100 కోట్ల రూపాయలని విడుదల చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో టోటల్గా దగ్గర 6,700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల్ని ఇవాళ విడుదల చేయడం జరుగుతుంది. వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేయడం జరుగుతోంది. పండుగ అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ జరగాలి అనేటువంటిది మేము భావిస్తున్నాం. ప్రతిరోజు పండుగ కావాలనేంత వరకు కూడా మేము పనిచేస్తూనే ఉంటాం. ప్రతిరోజు పండుగలా ఉండాలి అనేటువంటిది. కాంట్రాక్టర్లకు సంబంధించి దాదాపు 586 కోట్ల రూపాయలు అవుతుంది. సో దాన్ని కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10 లక్షల లోపు ఉన్న వాళ్ళు 586 ఉంది. ఇప్పుడు ఇచ్చారు స్లిప్ టోటల్ డీటెయిల్స్. సో ఇది మెడికల్ చెప్తున్నాం. అమరావతికి సంబంధించి రైతులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళ కౌలుదారులకు సంబంధించినటువంటి బకాయిలు అమరావతి రైతులు అన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. దాదాపు 241 కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంది ఈరోజు. అంటే ఒకవైపు గత ప్రభుత్వ బకాయిల్ని చెల్లిస్తూ, మరోవైపు డే టు డే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి ఎక్స్పెండిచర్ పెడుతూ, మరోవైపు భవిష్యత్తులో పెట్టుబడులు తేవడానికి పరిశ్రమల పెట్టుబడులు కావచ్చు, లేకపోతే రోడ్లని బాగు చేయడానికి కావచ్చు, లేకపోతే సాగునీటి కాలువల్ని బాగు చేయడానికి కావచ్చు, ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, ఇవన్నింటికి నిధుల్ని సమకూర్చి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పరుగులు పెట్టించే దిశగా ఇవాళ ప్రభుత్వం పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఎస్, ఇది కష్టమైనటువంటి పని అని మాకు తెలుసు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. పదే చెప్తా ఉన్నాం. ఎందుకు అనంటే ఇవన్నీ చేయగలుగుతున్నాము అనంటే అక్కడ నిధులుండి కాదు, నిధులని సమీకరించుకుని. మీరు చూసే ఉంటారు కేంద్ర ప్రభుత్వంతో మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కేంద్రం నుంచి వచ్చినటువంటి సహకారంతో ఇవాళ మేము ఈ కార్యక్రమాలన్నింటినీ చేసుకోగలిగాం. సంక్రాంతి అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ జరగాలి, ప్రతిరోజు పండగలాగానే ఈ రాష్ట్రం ముందుకు నడవాలి అనేటువంటిదే మేము మా అందరి తపన కూడా. ఈ ప్రభుత్వం కష్టాలను అధిగమించడానికి ఇంకా టైం పడుతుంది. ఒక ఆర్థిక మంత్రిగా నేను పదే చెప్పేది ఏంటంటే ఇది మంత్రదండంతో ఓవర్ నైట్ అయ్యేటువంటిది కాదు. మేము చెప్పినటువంటి ప్రామిస్లు అన్నింటినీ కూడా నిలుపుకుంటాం. ఇప్పటికే ఇంప్లిమెంట్ చేశాం. రాబోయేటువంటి నెలల్లో మిగిలిన వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటి చెప్తూనే ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని ఇబ్బందులున్నా సరే, ఒక్కొక్కటి చిక్కుముడి విప్పుకుంటూ ఒక్కొక్క దాన్ని అధిగమించుకుంటూ చెప్పినటువంటి ప్రామిస్లని, పాత బకాయిల్ని కూడా చెల్లిస్తున్నాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయి, మీరు చూసారు రాష్ట్రంలో. రోడ్స్ ఆగిపోయాయి, బిల్డింగ్స్ ఆగిపోయాయి. ఇవాళ అందరినీ కూడా రివైవ్ చేస్తూ వచ్చాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి 94 పథకాలు. నేను పదే చెప్తా ఉన్నా. 94 పథకాలకు సంబంధించినటువంటి వాటిని మూసేశారు, నిర్వీర్యం చేశారు, ఉపయోగించకుండా చేశారు. ఎట్లా చేశారు? కేంద్రం 60 పైసలు ఇచ్చి మనం 40 పైసలు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో 60-40 షేర్ ఉన్న దగ్గర ఆ 60 పైసల్ని తీసుకుని వాడేశారు. కేంద్రానికి యూసీలు ఇవ్వకపోవడంతో ఆ పథకాలన్నీ కూడా నిధులు వాడలేకుండా పోయినటువంటి పరిస్థితులు వస్తే మేము వచ్చిన తర్వాత ఇవాళ 6,000 పైన కోట్ల రూపాయలని కేంద్రానికి చెల్లించాం. ఎందుకు అనంటే అవన్నింటికి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చి ఆ పథకాలని దాదాపు 73 పథకాలని మేము రివైవ్ చేసాం ఇప్పటికీ. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిన పెట్టడము అనంటే వాళ్ళు 60 పైసలు వాడుకుని పోతే ఇవాళ మేము వచ్చి రాష్ట్రం కట్టాల్సినటువంటి 40 పైసలు, కేంద్రం ఇవ్వాల్సినటువంటి 60 పైసలు ఇచ్చి 100 పైసల్ని మేము జమ చేసి ఇవాళ పథకాలని రీస్టార్ట్ చేశాం. 6,000 కోట్ల పైన అయింది ఆ పథకాల కోసం. 6,000 కోట్లకు పైన ఇచ్చాం. దాని మీద డీటెయిల్డ్ గా సపరేట్ గా ఒక నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పదే ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎట్లా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోతే గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా ఒకే లక్ష్యంతో ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో
పరుగులు పెట్టించే దిశగా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉంటే ఆయన వెనకాల ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రతి మాటని ప్రతి హామీని మనం నిలబెట్టుకుని ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచనతోనే మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీది, మీకోసమే నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని ఈ పండుగ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మా రైతన్నలు కావచ్చు, లేకపోతే మా మహిళా సోదరీమణులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా బాసటగా నిలవడం కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుందనేటువంటి తెలియజేసుకుంటూ సంక్రాంతి సందర్భంగా శక్తికి మించి ఇవాళ ఈ అన్ని వర్గాల వారికి బాసటగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.